కందులు గీ బాయి కాడ ఎందుకు గట్నే దొంగలిగిన ఉంటారు, ఇంటికి తీసుకోపోదాం ఏంది? ఒరేకో సోలార్ కెమెరా పెట్టించిన ముచ్చట మర్చిపోయినావా? పెట్టిస్తే ఏంది? నేను అన్నది పొద్దున్నాక కాదు, రాత్రిపూట ఏం కనబడదు కదా. కనబడదని ఎవరు అన్నారు? ఇక చూద్దాం ఎంత మంచిగా కనబడుతుందో. ఒకవేళ క్లారిటీ కనబడకపోతే ఇక్కడ బల్బు లాంటి ఆప్షన్ మీద ఒత్తితే కెమెరాకున్న లైట్లు ఆన్ అయ్యి క్లారిటీ కనబడుతుంది. ఇక అసలు ఇది ఎట్లా పని చేస్తుంది బావ? మన బావి కాడ కరెంటు లేదుగా మరి. దీనికి కరెంట్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే ఉత్త ఎండపడకే ఈ కెమెరాలో ఉన్న బ్యాటరీకి ఇక్కడ కనబడుతున్న సోలార్ ప్లేటు పొద్దున్న దాకా ఛార్జింగ్ ఎక్కించి రాత్రంతా కెమెరా పనిచేసేటట్టు చేస్తదిగా. మళ్ళా వర్షాలు మబ్బులు వచ్చి సూర్యుడు రాకుంటే కనీసం 24 గంటలు ఛార్జింగ్ ఉండి ఎంత ఎండలు కొట్టినా ఎంత వానలు కొట్టినా ఖరాబ్ అయ్యే ముచ్చటే ఉండదిగా. 3 కెమెరాలను కలిగి ఉన్న ఈ సోలార్ కెమెరాలో ఈ మధ్యలో ఉన్న కెమెరాకి ఎవరన్నా కనబడితే వాళ్ళు ఎటు దిక్కు పోతే అటు దిక్కు దిక్కుంటా మన ఫోన్ కి ఫోటోలను పంపిస్తది. ఒక ఫోటో ఒక్కటే కాదు, ఇక్కడ కనబడుతున్న స్పీకర్ తోటి గట్టిగా శబ్దం చేసుకుంటా సైరన్ గిని ఇస్తది. మళ్ళీ దీనికి 2 సైడ్లకు ఉన్న 2 కెమెరాలు మనం ముందుగా ఎటు సైడ్ సెట్ చేసి ఉంచితే అటు సైడ్ నిలకడగా ఉండి వీడియోని రికార్డు చేస్తుంటాయి. అట్లనే ఇంకో మంచి ముచ్చట ఏంటంటే ఈడ ఉన్న స్పీకర్ అనే ఆప్షన్ తోటి మనం పొలం కాడికి వాళ్ళని వస్తే మనం వాళ్ళతోటి మాట్లాడి గిట్లా బెదిరియొచ్చు. అట్లనే పొలం కాడ ఉన్న మనోళ్లకు ఫోన్ లేకుంటే వాళ్ళతోటి గిన మాట్లాడొచ్చు. మనం ఎక్కడ పోయినాగినా పొలం దగ్గర ఏం జరుగుతుంది, ఆవులు ఉన్నాయా, ఉడవిక్కున్నాయా, దొంగ వస్తుండా దొరొస్తుండా గిట్లా అన్ని విషయాలు మంచిగా గమనించుకోవచ్చు. 3 కెమెరాలుండి సోలార్ ప్లేట్ తో తక్కువ టైంలోనే ఫుల్ ఛార్జ్ చేసుకునే ఈ కెమెరాలని ఉపయోగాలున్న ఈ సోలార్ కెమెరా మీగిన కావాలంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని తీసుకోర్రి. అట్లనే ఈ సోలార్ కెమెరా ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు.